తెలుగుదేశం పార్టీలో ఈ రోజు కేవలం ఒక పదవి మార్పు జరగలేదు. కొత్త రాజకీయ అధ్యాయం ప్రారంభమైంది. నారా లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టడం అంటే టీడీపీ భవిష్యత్తు నాయకత్వానికి అధికారిక పట్టాభిషేకం జరిగినట్టే అని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఇన్నాళ్లు చంద్రబాబు నాయుడు నీడలో నాయకత్వాన్ని నేర్చుకున్న లోకేష్ ఇప్పుడు పార్టీ ముందు వరుసలో నిలబడ్డారు. పార్టీ పోస్టర్లలో కూడా అదే స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు ఫుల్ ఫోకస్ లో కనిపించిన చంద్రబాబు ఇప్పుడు మార్గదర్శకుడిలా బ్యాక్గ్రౌండ్ లో ఉండగా లోకేష్ మాత్రం పార్టీ ఫేస్ గా మారిపోయారు. నవశకానికి నాంది అనే నినాదం కూడా యాదృచ్ఛికం కాదు. టీడీపీలో కొత్త తరం అధికారికంగా ఎంట్రీ ఇచ్చిందనే సంకేతం. పాదయాత్రతో గ్రౌండ్ లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న లోకేష్ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవితో పార్టీ కమాండ్ సెంటర్లోకి అడుగుపెట్టారు. ఇక టీడీపీ రాజకీయాల్లో ప్రతి నిర్ణయం, ప్రతి వ్యూహం, ప్రతి భవిష్యత్ ప్లాన్ లో లోకేష్ పాత్ర మరింత కీలకంగా మారనుంది. ఒకప్పుడు వారసుడుగా విమర్శలు ఎదుర్కొన్న నాయకుడు ఇప్పుడు అధికారిక వారసుడుగా పార్టీ చేత పట్టాభిషేకం పొందారు. టీడీపీ క్యాడర్ కూడా ఇప్పుడు ఒక్క మాటే చెబుతోంది, బాబు నిర్మించిన పార్టీకి ఇక నుంచి లోకేష్ నాయకత్వం. కొత్త టీంతో పార్టీకి కొత్త ఎనర్జీ రావాలి, కొత్త దిశ రావాలి. కార్యకర్తే అధినేత అనేది కేవలం స్లోగన్ కాదు, ఇది మన సిద్ధాంతం. ఆచరణలో చేసి చూపించాం. ఈరోజు వేదిక పైన చూస్తే ఒక మండల పార్టీ అధ్యక్షురాలని, ఒక క్లస్టర్ ఇన్ఛార్జిని పాలిట్ బ్యూరో మెంబర్గా చేయగలిగాం. ఈరోజు మా రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర మంత్రి కార్యకర్త స్థానంలో కూర్చుంటే ఆ కార్యకర్త పాలిట్ బ్యూరో స్థానంలో కూర్చున్నారు. అది తెలుగుదేశం పార్టీ విశిష్టత. దేశంలో వేరే పార్టీలో సాధ్యం కాదు. దట్ ఈజ్ తెలుగుదేశం. ఏదైతే చెప్పామో దాన్ని నిరూపించుకుంటున్నాం. పార్టీ ఆవిర్భావం నాడు ఎంత ఫ్రెష్ లుక్ ఉందో, అది 40 ఏళ్ళు వచ్చినా అదే ఫ్రెష్ లుక్ ఇప్పుడు కూడా కనిపిస్తుంది. దేశంలో తెలుగుదేశం పార్టీ ముందు పుట్టిన పార్టీలు ఉన్నాయి, తర్వాత పుట్టిన పార్టీలు ఉన్నాయి. అయితే ఇంత పటిష్టమైన నిర్మాణం, బలమైన క్యాడర్ కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ, వేరే పార్టీ లేదు.